బట్ అంటే మీ ఆల్రెడీ అన్ని డైలాగ్స్ పేలుతాయి కాబట్టి డెఫినెట్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొరటాల శివ గారి నుంచి డైలాగ్స్ వస్తున్నాయి అంటే అసలు గుర్తుండిపోయే డైలాగ్స్ అని. సో ఆ ప్రెషర్ ఏమైనా ఉంటుందా రాసేటప్పుడు? ఐ డోంట్ టేక్ దట్ బ్యాగేజ్ ఎప్పుడు. ఓకే, ఆబ్వియస్గా సీన్ బాగుంటే ఆ సీన్లోంచి వచ్చే మాట అయితే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే నచ్చినాయి కూడా. అవును. సో సేమ్ ఎక్సర్సైజ్ చేస్తాను తప్ప ఇప్పుడు వాళ్ళు గొప్ప మాట కోసం వెయిట్ చేస్తారనేది ఎప్పుడు రాయను. అసలు ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఆడియన్స్ డెఫినెట్ గా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆడియన్స్ ని, ఆయన ఫ్యాన్స్ ని బేసిక్ గా మైండ్ లో పెట్టుకొని తీయడం అట్లా ఏమి ఉండదా సార్? అంటే ఎవ్రీ సీన్లో ఆటోమేటిక్గా ఆ సీన్లో ఉన్న సిచ్యువేషన్, ఇమోషన్ బట్టి ఒక మంచి మాట వస్తుంది. అండ్ రైట్ యాక్టర్ చెప్పినప్పుడు అది ఇంకా బాగుంటుంది ఆ డైలాగ్. దానికోసం సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, అసలు ఆ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు సార్ వెన్ యూఆర్ రైటింగ్ అ స్టోరీ ఆర్ సీన్స్? అంటే నేను సొంతంగా రాసుకుంటాను. ఆబ్వియస్లీ ఐల్ బి అలోన్. నాకు నచ్చిన చివరిలో నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు. ఓకే, సో విల్ డూ ఎనీ బెటర్మెంట్స్ అన్నీ ఉంటాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారండి ఆల్మోస్ట్. ఎవరు కొంతమంది కొన్ని లొకేషన్స్ కి వెళ్ళడం, కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటే రాసే ముందు వాళ్ళకి బాగా ఉంటుంది. అది నాకు ఉంటుంది. జస్ట్ మీరేం చేస్తారు సార్? ఎక్కడికో చిన్న వేరే, ఈసారి గోవా వెళ్ళి రాసుకుందాం, ఈసారి చెన్నై వెళ్ళి సముద్రం పక్కన కూర్చొని రాసుకుందాం. ఇది ఎక్కడ రాశారు సార్? ఫర్ చేంజ్ దిస్ ఐ రోట్ ఇన్ చెన్నై. ఓకే, బీచ్ ఒడ్డునా సార్? Yeah, but there is one place called as Fisherman's Cove. Okay. మహాబలిపురం దగ్గరలో. అక్కడికి వెళ్తే చిన్న సముద్రం ఉంటుంది, చిన్న డెప్త్ ఫీల్ అవుతాము. ఓకే, సో మాస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఒక జాతరలాగా ఉండబోతుందని అయితే మాకు ట్రైలర్తోనే అర్థమైంది. ఎర్ర సముద్రం అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా ఆ డైలాగ్తో మీరు చెప్పారు కాబట్టి. సో ఆడియన్స్ అయితే ఫుల్ అసలు యాక్షన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక కొత్త రకమైన యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చా? 100% అండి. Because we took special care in designing action in this film. Because water మీద యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అండర్ వాటర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, సముద్రం ఒడ్డున యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ దే వర్ షాట్ ఇన్ ద నైట్. అండ్ ఎర్ర సముద్రం అంటే దెర్ విల్ బి బ్లడ్. సో డెఫినెట్గా యాక్షన్ కూడా బోర్ కొట్టకూడదు. యాక్షన్ కోసం కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా అలాగే డిజైన్ చేయాలి కాబట్టి ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ ఇది. వి టుక్ స్పెషల్ కేర్ ఇన్ డిజైనింగ్ యాక్షన్. ఓకే, జనరల్గా ఏ ఫిల్మ్ షూట్ చేస్తున్నా కొన్ని అనుకోని గాయాలు అవ్వటం ఇట్లా జరుగుతుంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అంటే. సో వాటర్లో కాబట్టి డెఫినెట్గా లక్కీలీ ఏం లేదనుకోవచ్చా, హ్యాపీగా షూట్ అయిందా? లేదంటే ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే పెద్దగా ఏం జరగలేదండి, కాల్ స్లిప్ అవటం ఇలాంటివి తప్ప. బికాజ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం యాక్షన్ ఫిల్మ్ స్పెషల్గా కేర్ తీసుకోవాలి. రిహార్సల్స్ అందరూ ప్రాపర్గా చేశారు. సో ఆల్ ది స్టంట్ డైరెక్టర్స్ ముందు 10 days 15 days నుంచి ఫుల్ ఎపిసోడ్ డిజైన్ చేసుకొని ఏ షాట్ ఎలా తీయాలి ఇంత హోంవర్క్ చేశాం కాబట్టి సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ తీసుకున్నాం ఎవ్రీ షాట్కి. సో అందుకని ప్రాబ్లం ఎవరికి ఏం అవ్వాలి, లక్కీలీ టచ్ వుడ్. ఓకే, సో సార్ అంటే ఒక కొలాబరేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ కొలాబరేషన్లో మళ్ళీ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. హిట్ అయిందంటే హిట్ కాంబో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇన్ దట్ వే మీ హీరోస్ చూస్తే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ లైనప్ ఎలా ఉండబోతుంది? ఈ మధ్య అదర్ లాంగ్వేజెస్ని నుంచి హీరోస్ని తీసుకొని కూడా ఫిల్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్ దట్ వే లైక్ ప్రీవియస్ కాంబోస్ ఏమైనా సెట్ అవ్వే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ సీ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. కొంత గ్యాప్ తీసుకుంటారు కదా సార్ ఫిల్మ్. ప్లస్ ఒక ఎగ్జైటింగ్ ఐడియా రావాలి. సో ఆ ఐడియాకి ఎవరు ఫిట్ అవుతారు, ఎవరు తీసుకోవాలి అంటే ఎవరితో పడితే వాళ్ళతో చేసే అంటే ది డైనమిక్స్ ఆఫ్ సినిమా హ్యావ్ చేంజ్. అంటే ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్ తీయాలి అంటే ఒక చిన్న స్కేల్ ఫిల్మ్ తీయాలన్నప్పుడు ఇంకో రకం. ఒక చిన్న కథ అనుకోండి, దాని అసలు వేరే సెటప్, అసలు కంప్లీట్గా మైండ్ సెట్ మారిపోద్ది. When it's a big scale, the emotion should be right, the world should be right, the actor కూడా అందులో ఫిట్ అవ్వాలి. అలా అందుకని నెక్స్ట్ నుంచి స్ట్రాంగ్ ఐడియా రావాలి, ఆ స్ట్రాంగ్ ఐడియాకి వరల్డ్ బిల్డ్ అవ్వాలి, దానికి తగ్గ యాక్టర్స్ రావాలి. సో ఐ డోంట్ థింక్ ముందే వీళ్ళతో చేసేద్దాం ఇలా అనుకోరేమోనని నా ఫీలింగ్.